ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ ధ్వంసం విషయంలో బోట్ల వ్యవహారం ఏదైతే ఉందో ఆ అంశాన్ని పోలీసులు ఎట్టకేలకు ముమ్మరంగా దర్యాప్తు చేసి ఇద్దరు వ్యక్తులను అయితే అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో సార్ అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఆదిత్య గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. ఎస్ ప్రకాశం బ్యారేజ్ బోట్ల వ్యవహారం ఏదైతే ఉందో, పిల్లర్ని ధ్వంసం చేసినటువంటి బోట్ల వ్యవహారం ఏదైతే ఉందో ఎట్టకేలకు విజయవాడ పోలీసులు అయితే ఈ అంశాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని ముమ్మరం చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతాన్ని వాళ్ళని కోర్టుకి తరలించడం జరిగింది. మరి ఈ అంశం అసలు ఏ విధంగా వెళ్ళబోతుంది, అసలు ఆ ఇద్దరు ఎవరు? ఇప్పుడు ఆదిత్య గారు, ఈ బోట్ల వ్యవహారం గురించి మనకి ఇక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉన్న అదే రోజు రాత్రి జరిగినప్పటికీ కూడా దీని మీద పూర్తి వివరాలు రాకుండా మాట్లాడటం తగదు అని నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను రిస్ట్రైన్ మెయింటైన్ చేశా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్లు అన్నీ చూసిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు నేను దీని మీద ఒక అథెంటిక్గా మాట్లాడటానికి సాహసిస్తున్నా. రెండోది ఏంటంటే, నేను కృష్ణా జిల్లా వాసిని. మా ఊరు దగ్గర ఒక 30-40 లాంచీలు ఉండేవి, మాకు కూడా ఒక 2 ఉండేవి. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి మాకున్నాయి. ఈ బోట్ల మెయింటెనెన్స్ కానీ, ఈ వరద సమయంలో కానీ, తుఫాన్ల సమయంలో కానీ, వీటితో వచ్చే ఉపద్రవం కానీ, వీటి గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. అందువల్ల నేను వీటి గురించి కూడా ఒక కామెంట్ చేయటానికి ముందు నేను సాహసించలేదు. ఎందుకంటే ఇందులో నిజంగా కుట్రకోణం ఉందా లేదా అని. కానీ ఇవి ఒక 3 బోట్లు ఒకదానికొకటి కట్టుకుని వచ్చి మంచి ఉధృతిగా ఉన్న వరద టైంలో వచ్చి బ్యారేజీని ఢీకొట్టి అంటే అది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోవటానికి అసలు అవకాశమే లేదు. రెండోది ఏంటంటే, వాటికి వేసిన రంగులు గతంలో ఇవి ఎందుకు వినియోగించారంటే ఇసుక ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించారు, అక్రమ ఇసుక ట్రాన్స్పోర్ట్కి. దానికి తోడు ఇప్పుడు ఉషాద్రి కానీ, తర్వాత కోమటిరెడ్డి రామ్మోహన్ కానీ, వీళ్ళకి పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. రెండోది, వీళ్ళు ఇక్కడ యాంకరింగ్ చేసింది ఎక్కడంటే, ఇవి మోటార్ బోట్స్, ఇవి ఐరన్ తో తయారైన బోట్. మొత్తం బాడీ మామూలుగా అయితే చెక్కతో తయారవుతుంది, ఇవి ఐరన్ తో తయారైన బోట్లు. దానికి తోడు లాడెన్ విత్ శాండ్. ఎంత బరువు ఉంటదంటే చాలా విపరీతం. తర్వాత 40 కిలోమీటర్ల స్పీడ్ లో ఇవి వచ్చి బ్యారేజ్ ని ఢీకొన్నాయి. అది ఎంత ఇంపాక్ట్ ఉంటదంటే, అదే గనక బ్యారేజ్ పిల్లర్లు గనక ఢీకొంటే, బ్యారేజ్ పిల్లర్లు గ్రానైట్ స్టోన్స్ తో కడతారు. అది కట్టి దాదాపు 75 అప్పట్లో మా లాంచీలు కూడా వచ్చి ఇక్కడ పనిచేసినాయని నేను విన్నా. మా ఫాదరే చెప్పారు నాతో. ఆయన కూడా వచ్చారు. బహుశా అప్పుడు 10-12 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన కూడా ఆ లాంచీలతో పాటు వచ్చారు. 2 లాంచీలు మాయ కూడా వచ్చి పంట్లు లాగాయి. అంటే అప్పుడు ఆ గ్రానైట్ స్టోన్స్ ని తీసుకురావటం కోసం అప్పుడు ప్రకాశం బ్యారేజ్ అని కూడా తెలీదు. కృష్ణా మీద బ్యారేజ్ కడుతున్నారు. ఆ బ్యారేజ్ కి కృష్ణా జిల్లాలోనే కాకుండా ఇతర చాట్లు ఉండే మోటార్ లాంచెస్ అన్నింటినీ తీసుకొచ్చారు. ఎందుకంటే మెటీరియల్ సిమెంట్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, తర్వాత వాటి గ్రానైట్ స్టోన్స్ కానీ, వీటి హెవీ వాటన్నిటిని తీసుకురావటం కోసం పంట్లు అని ఉంటాయి, పంట్ల మీద వీటిని పేరుస్తారు. వీటిని మోటార్ బోట్తో పుల్ చేస్తారు అనమాట. ఇవి కూడా మోటార్ బిగించిన బోట్లు ఇవి ఇసుక ట్రాన్స్పోర్ట్ కి. ఇవి 3 ఒకసారి ఉండటం అనేది వాటికి నేను చూశాను. మన గేదెదోడ తాళ్ళు కడతారు, ఒక 1/2 ఇంచ్ మందం తాడు కట్టి ఉంది దానికి. కానీ ఇలాంటి బోట్లని ఎలా యాంకర్ చేస్తారంటే, ఐరన్ చైన్స్ ఉంటాయి పెద్దవి, దానికి పెద్ద యాంకర్స్ ఉంటాయి. యాంకర్ అంటే ఆ బోటు పరిణామాన్ని బట్టి యాంకర్ పరిణామం ఉంటుంది. ఒకవేళ షిప్ అనుకోండి, షిప్ కు ఒక రకంగా ఉంటుంది, స్టీమర్ కు ఒక రకంగా ఉంటుంది, మోటార్ లాంచ్ కు ఒక రకంగా ఉంటుంది. దీనికి కూడా హెవీ యాంకర్లు ఉండాలి. ఆ యాంకర్ నీళ్ళలోకి వదిలేస్తారు. వదిలినప్పుడు నీళ్ళలోకి వెళ్ళి ఆ బరువుని ఎక్కడికి వీటిని కదలనివ్వదు. కానీ వరద వచ్చినప్పుడు ఆ ఒక్క యాంకర్ మీద ఆధారపడరు ఎవడో. ఇంకా 2-3 చైన్స్ పెట్టి కడతారు, పెద్ద పెద్ద తాళ్లు పెట్టి దగ్గరలో ఉండే చెట్లకు కూడా కడతారు. బోట్లని గొల్లపూడి దీని దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఉండే లోకల్ బోట్స్ మెన్ కూడా వీళ్ళని వార్న్ చేశారంట, మీరు ఇంత పెద్ద పెద్ద వాటిని ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎట్లాగూ అని. అంటే వాళ్ళు చెప్పారంటే ఏమవుద్దని. కానీ వాళ్ళు మాత్రం చిన్న చిన్న పడవలకు కూడా గట్టిగా తాళ్లు పెట్టి, ఎందుకంటే వస్తుంది వరద ఎలాంటి దాన్నైనా తోసుకెళ్ళిపోద్ది. కాబట్టి వీళ్ళు అంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఒక వ్యూహంతో ఉన్నారనే తెలుస్తుంది. అసలు ఈ కదలపోయినా ఒక రాత్రి పూట వాటిని వదిలేశారు. వదిలితే అప్పటికే వరద ఉధృతితో అల్లాడిపోతుంది ప్రకాశం బ్యారేజీ. 120 ఏళ్లలో రాని వరద వచ్చి అక్కడ 11.8 అంటే దాదాపు 12 లక్షల క్యూసెక్ల వాటర్ వెళ్తుంది. ఇప్పుడు మొన్న వచ్చిన వరద ఒక 120 సంవత్సరాల్లో కృష్ణా నదికి రికార్డులు మెయింటైన్ అవుతున్నంత వరకు ఎవరు చూడలేదు. 11.8 వరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 12 క్యూసెక్ వాటర్ ఆ టైంలో ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజీలోంచి వెళ్తుంది. వరద ఉధృతి విపరీతంగా ఉంది. ఆ టైంలో 3 బోట్లు ఒకదానికొకటి లింక్ చేసి కట్టున్నాయి.
తర్వాత వాటికి ఒక ప్లాస్టిక్ తాడు ఉన్నట్టు కనపడుతుంది తప్ప ఎక్కడా కూడా గొలుసులు తెంచుకొచ్చిన పరిస్థితి కనపడలేదు. ఇవి 40 కిలోమీటర్ స్పీడ్ లో వచ్చింది వరద ఉధృతితో పాటు. అప్పుడు కనుక అవి కనుక బ్యారేజీ పిల్లర్స్ కనుక ఢీకొని ఉంటే అవి గ్రానైట్ తో కట్టుకోవడం దాదాపు 80 ఏళ్ళు అవుతుంది, బ్యారేజీ పగిలిపోయి ఉండేది. తర్వాత ఇవి వెళ్ళి నిజానికి ఫ్లడ్ గేట్స్ కొట్టుకున్నా కూడా ఫ్లడ్ గేట్లు కూడా ఇరిగాయి. ఇప్పుడు ఇవి కొట్టుకుంది ఏంటంటే కౌంటర్ బ్యాలెన్స్ అని ఉంటుంది. గేట్లను ఎత్తేటప్పుడు ఒక్కసారి పడిపోకుండాను, అలాగే దింపుతున్నప్పుడు కూడా ఒక్కసారి దిగిపోకుండా దాని కౌంటర్ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. దీన్ని రెగ్యులేట్ చేయటం కోసం ఆ కౌంటర్ బ్యాలెన్స్ ఇరిగిపోయి లక్కీగా అది అంత క్రూషియల్ కాదు. అదే డ్యామ్ లో ఒక పార్ట్ కాదు, ఇవి ఫ్లెక్సిబుల్, పైకి కిందకి ఒక గ్రూవ్ లో నిలబడి కదులుతా ఉంటాయి అన్నమాట. డ్యామ్ గేట్లు కిందకి వెళ్తున్నప్పుడు ఈ పైకి వెళ్తాయి, అది పైకి వస్తున్నప్పుడు ఈ కిందకి దిగుతాయి. కౌంటర్ వెయిట్ అంటే దీన్ని స్పీడ్ ని కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు అవి ఇరగబట్టి సరిపోయింది, కానీ అసలు పర్మనెంట్ స్ట్రక్చర్ గా ఉన్న బ్యారేజీకి కానీ గేట్లు కనుక తగులుంటే మనం నష్టాన్ని ఊహించలేము. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండాడికి నాకు తెలుసు కాబట్టి. కృష్ణాకి ఆ కృష్ణలంక నుంచి మొదలు, ఆ టైపున తాడేపల్లి వైపు నుంచి మొదలు, అవి ఒకవైపు కృష్ణాలో 2 పాయలుగా చీలిపోద్ది పులిగడ్డ దగ్గర, ఒక పాయేమో గొల్లలమోత దగ్గర వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, ఒక పాయ వెళ్ళి కోడూరు దగ్గర అంశల దీవులో కలుస్తుంది. అంశల దీవులోను గొల్లలమోతలో కలిసేంత వరకు కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతాలు చాలా రిస్కులో పడేవి. ఎన్ని లక్షల మంది చనిపోతారో, ఎన్ని ఇళ్లు పోతాయో, ఎన్ని గ్రామాలు పోతాయో, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం అవుతుందనేది ఎవరు ఊహకు కూడా అందని విషయం. అంత రిస్క్ ఉండింది. వీళ్ళు అంత కేర్లెస్ గా బిహేవ్ చేశారు అంటే కావాలని ఆ ఫ్లడ్ టైంలో వదిలేరు. ఇప్పుడు దాకా మనం ఎందుకు మాట్లాడలేదంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా వెంటనే ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయినా అంతకన్నా మించి ఇప్పుడు ఇమ్మీడియట్ గా సహాయ కార్యక్రమాలు, రిలీఫ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల. అయితే దృష్టి పెట్టలేదు కదా అని గవర్నమెంట్ వదిలిపెట్టలేదు. ఇరిగేషన్ అధికారుల దగ్గరికి ఎవరైతే ఈ బోట్లు వచ్చి కొట్టుకున్నాయో వాళ్ళు తెల్లారేటప్పటికి వచ్చేయాలి. బోటు అక్కడ లేవు, గొల్లపూడి రేవులో రేవు, ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి కదండి. చూసుకున్నప్పుడు వస్తే ఇక్కడ అందులో టీవీలో చూపిస్తున్నారు కదా, చూపిస్తున్నప్పుడు ఈ మా బోట్లను రావాలి కదా, వాళ్ళు రాలా, కావాలని చూస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు గుర్తుపట్టలేరు అనుకుంటున్నారు. కానీ వీటికి సంబంధించి మనకి కార్లకి రిజిస్ట్రేషన్ నంబర్లు ఎలా అయితే ఉంటాయో, మోటార్ బోట్లకి, లాంచీలకి, పడవలకి కూడా పెద్ద పెద్ద అన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. సూపరింటెండింగ్ ఇంజనీర్ అని విజయవాడలో ఒక ఇరిగేషన్ ఇంజనీర్లు వీటిని కంట్రోల్ చేస్తారు. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ వాటి కండిషన్స్ కానీ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఇవన్నీ కూడా సబ్జెక్టెడ్ టు ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తారు. సూపరింటెండింగ్ ఇంజనీరో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరో వస్తారు వాటిని చెక్ చేయడానికి. అట్లాగే వాళ్ళు వచ్చి ఎప్పుడైతే క్లెయిమ్ చేయలేదో అక్కడ అనుమానం వస్తుంది వీళ్ళ యొక్క ఉద్దేశాలు. ఇంకొక 2 పడవలు కూడా వచ్చి పడి, ఇప్పుడు ఒకటేమో కోమటిరెడ్డి రామ్మోహన్కి చెందిన 2, ఉషాద్రికి చెందిన 3, బహుశా ఈ పెద్ద 3 ఉషాద్రికి చెందిన, ఆ 2 పెద్ద పడవలు వేరే విడిగా వచ్చినాయి ఆయన కోమటిరెడ్డి రామ్మోహన్కి చెందినవి. వీళ్ళిద్దరు కూడా తలసల రఘురామ్ అనే వైఎస్ఆర్సీపీ నాయకుడికి, అటు నందిగం సురేష్ ఎంపీ, ఎక్స్-ఎంపీ, ఆయనకి చెందిన వాళ్ళని చెబుతున్నారు. సరే, ఏది ఎట్లా ఉన్నా కూడా ఇది పైకి కనపడినంత యాదృచ్ఛికంగానో ప్రమాదవశాత్తు వచ్చినాయి అయితే కానే కాదు. ఇది ఖచ్చితంగా వాటిని ఒక ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేస్తారు చూసారా, అలాంటి దాడే. కాకపోతే ఇందులో వ్యక్తులు లేరు, కేవలం పడవలను వదిలిపెట్టేశారు. జరిగితే జరుగుతుంది, పగిలిపోతే పగిలిపోద్ది. అప్పుడు ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ ఇంత ఉపద్రవాన్ని కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెబుతున్నాడు. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే 30 సెంటీమీటర్ల వర్షం 24 గంటల లోపల చంద్రబాబు నాయుడు గారు కురిపించారా? 120 ఏళ్లలో రాని వరదని ఆయన వెళ్ళి పిలుచుకొచ్చాడా? లేకపోతే అక్కడ మన ఇది ఉంది కదండి, ఖమ్మం నుంచి వస్తున్న వాగు, మునేరు వరద ఆయన తీసుకొచ్చాడా? లేకపోతే ఇప్పుడు ఈ బుడమేరు వరదని ఈయన తీసుకొచ్చాడా? గండ్లు ఈయన కొట్టాడా? 5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అన్ని ఆక్రమణలు జరిగినప్పుడు వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం లేదా? వాళ్ళకి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, మేము ఆ వాగులో బుడమేరు మీద జరిగిన ఆక్రమణలు తొలగిస్తామని. మరి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు అవగాహన రాలేదా? ఈయన వచ్చి 3 నెలలే కదా అయింది. ఇప్పుడు ఈ 3 నెలల్లోనే జరగలేదు కదా. ఆయన ఒకటే చెబుతున్నాడు, రాజకీయాలు ఏమన్నా ఉన్నాయి, ఒకవేళ రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జెండాలు పట్టుకుని వస్తే వస్తారు కాక, వచ్చినా సరే ప్రజల తరపున ఇవాళ ఏం చెప్పాడు, లక్షల మంది ప్రజలు ఇళ్ళు దెబ్బతింటుంటే, వాళ్ళ జీవితాలు పోతుంటే, ఎవడో ఒక 10 మందో 20 మందో ఒక 50 మందియో ఆక్రమణ చేసుకుంటే నష్టపడుతుంది విజయవాడ సిటీ ప్రజలు. కాబట్టి
ఆ విధమైన తెంపు ఉండాలి. కానీ రాజకీయాలతో నాకెన్ని ఓట్లు వస్తాయని లెక్కేసుకోవటం, ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఓట్లు వస్తాయి అనుకునే ఇలాంటి, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడాడు, షర్మిల గారు ఏం మాట్లాడింది, బ్రహ్మాండంగా చేస్తున్నాడు రిలీఫ్ ఆపరేషన్ అని చెప్పాడు. ఇలాంటివి మా తండ్రి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా వచ్చింది. కానీ ఆయన అప్పుడు నివారించడానికి ప్రయత్నించినప్పుడు VTPS మూలాన వచ్చిన కొన్ని సాంకేతిక కారణాల మూలాన ఆయన ఏం చేయలేకపోయాడు. ఇప్పటికైనా సరే సహజ ప్రవాహాలని ఎవడన్నా అడ్డుకుంటుంటే వాటిని ఆక్రమణ తొలగించండి. నా తండ్రి కూడా ఆ రోజున కొల్లేరులో ఆక్రమణ చేసిన చెరువులని తీసేశాడు. ఇప్పుడు మీరు కూడా చేయండి అనే చెబుతుంది. అలాంటి రాజనీతి ఈయనలో లేకపోవటం అనేది చాలా బాధాకరం అనమాట. ఆమె ఎప్పుడు ప్రజా పదవుల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ చీఫ్ మినిస్టర్గా చేయలే. కానీ ఆమె హుందాగా మాట్లాడింది. ఇన్ని పదవులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ దృక్కోణంలో మాట్లాడాడు తప్ప ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు, దీనికి నా వంతు సహకారం కూడా అందిస్తాను. ఆయన మాట్లాడాల్సింది ఏంటి, మీరు బుడమేరు ఆక్రమణ తొలగించండి, రాజకీయాలు ఇక్కడ ముఖ్యం కాదు, మా పార్టీ కూడా సహకరిస్తుంది అనే మాట వాళ్ళకి ఆయన నోటమ్మట రాలా. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా రాజకీయాలే చూసుకుంటున్నాడు ఆయన. అది ప్రజలు కూడా గమనించారు. అందుకే 2024 ఎలక్షన్లో ఆయన పక్కన పెట్టారు. కాబట్టి ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగేది అనేది కాదు ఆదిత్య గారు. ఇందులో ఖచ్చితంగా కుట్రకోణం ఉంది. వాళ్ళ మీద తీవ్రమైన కుట్రకోణం అంటే కనీసం కొన్ని లక్షల మంది ప్రాణాలకి ముప్పు తీసుకొచ్చిన ప్రయత్నం చేశారనే కేసు వీళ్ళ మీద పెట్టాల్సిన అవసరం ఉంది. ఎస్, చూసాం కదా. సో ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పిల్లల ధ్వంసం ఏదైతే ఉందో అది కేవలం ప్రకృతి వైపరీత్యంలో జరిగిందనే అంశానికి ఎట్టకేలకు విజయవాడ పోలీసులు అయితే చెక్ పెట్టారు. ఇది కేవలం మానవులు చేసిన పని అంటూ గుర్తించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరి కోర్టుకు కూడా హాజరుపరచడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ అంశం మరింత ముందుకెళ్తుంది. సో మరి అప్పటి వరకు వెయిట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.